మెగా హెల్త్ క్యాంపు కరీంనగర్ సివిఎం హాస్పిటల్ డాక్టర్ చట్ల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు హుస్నాబాద్ బాల వికాస సౌజన్యం సహకారంతో ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా టీవీ వారు గాంధీ చౌరస్తాలో కూడా నిర్వహించారు. ఇది రెండవది. మరి చాలా విశేష స్పందన ఉన్నది. మరి ఉచిత క్యాంపు వల్ల అనేక జబ్బులను డాక్టర్ గారు పరిశీలించి ఇక్కడ తాత్కాలికంగా అయ్యేవాటిని ఇక్కడ పరిష్కరించి ఇంకా దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను మరి వారి హాస్పిటల్లో ఈ ప్రాంత ప్రజలకు సేవా సహకారంతో మరి ప్రజలకు మరి ఒక మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు కొంత మంచి ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలు చేద్దామనే ఆలోచనతో పేద ప్రజల కోసానికి ఇట్లాంటి క్యాంపులు అవసరం. ఇది తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ క్యాంపులు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, ఇంకా ముందు కూడా ఇట్లాంటి ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఇట్లాంటి క్యాంపులు కూడా అవసరం. మీ సహకారం ఎప్పుడు కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ఉండాలని ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు సెలవు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో బాల వికాస సమితి వాళ్ళ సౌజన్యంలో మా సివిఎం హాస్పిటల్ తరఫున ఇవాళ సిద్దిపేట హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి మేము బీపీ, షుగర్ పరీక్షలు చేసి అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని ముందు హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇక్కడ చేసే పరీక్షలు చేసినాం. చేయని పరీక్షల్లో మా సివిఎం హాస్పిటల్లో ముందు ఫ్రీగా చేస్తామని చెప్పి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఏ రకమైన జబ్బులు వచ్చినా సంప్రదించాలని సూచించడం జరిగింది. హెల్త్ క్యాంప్కి సహకరించిన బిగ్ టీవీ వారికి, ముఖ్యంగా బాల వికాస్ సమితి వారికి, మా సివిఎం హాస్పిటల్ గురించి, ఇక్కడ ఉన్న ప్రజలకి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు అండ్ అదర్ స్టాఫ్, హెల్త్ క్యాంప్ స్టాఫ్ అందరికీ మా సివిఎం హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. ఇట్లు మీ డాక్టర్ శ్రీధర్ చట్ల, చైర్మన్, సివిఎం హాస్పిటల్, కరీంనగర్. అందరికీ నమస్కారం. ఈరోజు హుస్నాబాద్లో సివిఎం హాస్పిటల్ వారు బిగ్ టీవీ అది బాల వికాస వాళ్ళు ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. అసలు హాస్పిటల్ పోవాలంటే వేలు ఖర్చు అయితే ఇట్లా మెగా క్యాంప్ అనేది వాళ్ళ హాస్పిటల్ వచ్చి బిగ్ టీవీ వాళ్ళు ఇంత మంచి మనకు హుస్నాబాద్ పట్టణానికి ఇది రెండోసారి వాళ్ళు చేయడం. మెయిన్ రిపోర్టర్ వాళ్ళు ఆయన తీసుకొచ్చి మన హుస్నాబాద్లో హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం. మెయిన్ మహిళలకు హెల్త్, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇంకా ఎన్నో విషయాలలో మహిళలకు చాలా ఆరోగ్యాలు అదైపోతున్నాయి. ఒక 40 ఏళ్ళు వచ్చిందంటే రోగాల కింద పడిపోయినట్టు అయిపోతుంది. అటువంటి ఇదే ఫుడ్ కాదు, మనము చేసుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మహిళలు కానీ ఎవరు కానీ చెకప్లు చేయించుకుంటేనే మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఆరోగ్యానికి మించింది ఏది లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటుండ్రు. ఈరోజు మనము ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మనం చాలా వినియోగించుకోవాలని హుస్నాబాద్ పట్టణంలో మరొకసారి ఇట్లాంటి క్యాంపులు కూడా మరొకసారి వాళ్ళు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు హుస్నాబాద్లో పాతటాన కూరగాయల మార్కెట్ ఈ నూతన బిల్డింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. ఇందులో బిగ్ టీవీ వాళ్ళ సౌజన్యంతో, బాల వికాస వాళ్ళ సహకారంతో హుస్నాబాద్లో మెగా హెల్త్ క్యాంపు సివిఎం హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ మెగా క్యాంపులో స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు, చిన్నపిల్లలకు సంబంధించిన, వృద్ధులకు సంబంధించిన, తర్వాత సహజంగా ఇప్పుడు వస్తున్నటువంటి త్రౌటు అంటే మొద్దుకు సంబంధించిన సమస్యలు కానీ, హార్ట్కు సంబంధించిన కానీ, బీపీ, షుగర్కి సంబంధించిన కానీ ఈ సమస్యల మీద ఉచితంగా పరీక్షలు చేస్తారు. మెగా క్యాంపు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి బిగ్ టీవీ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో 150 ఏరియాలలో ఇట్లాగా ఫ్రీ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు వార్తలే కాకుండా ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి ప్రజా సమస్యలను సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే
బాధ్యతే కాకుండా ప్రజా ఆరోగ్య సమస్యల మీద కూడా మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరం. ప్రత్యేకంగా బీటీ వాళ్ళకు, బాల వికాస్ వాళ్ళకు, సివిఎం హాస్పిటల్ కరీంనగర్ వాళ్ళకు, మున్సిపల్ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చిన వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక్కడ జరిగే అవకాశాలు ఉంటాయి. హుస్నాబాద్ టౌన్లో ఉన్నటువంటి 27,000 మంది ఉన్నారు. అవే కాకుండా చుట్టూ పక్కన దగ్గర గ్రామాలు ఉన్నాయి. పోతారం, కొట్టపల్లి, నాగారం, పందిళ్ళ వాళ్ళందరినీ కూడా మనం మైక్తో చెప్పిస్తాం. భవిష్యత్తులో ఇక్కడ మెడికల్ క్యాంపు అందరూ వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలి. వాళ్ళ ఆరోగ్య సమస్యల మీద శాశ్వతమైన పరిష్కారం అయ్యేటట్టు, ఆరోగ్యం ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. వేరే దేశాలల్లో ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, హార్ట్ పరీక్ష అని చేయించుకుంటారట. మన దగ్గరనే సమస్య వచ్చినాక వారం 10 రోజులు ఆర్ఎంపీల దగ్గర మందులు వాడి ఆ వ్యాధిని బాగా ముదిరించుకున్నాక కరీంనగర్, హైదరాబాద్ పోయి ఆర్థికంగా దెబ్బతిని ప్రాణానికి కూడా నష్టమై మళ్ళా వాళ్ళ వారసులకు కూడా చాలా ఇబ్బంది కలిగి ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. ఈ క్యాంపుల పట్ల మనం జాగ్రత్త వహించి మన ఆరోగ్యమే ముఖ్యం అనేటువంటి విషయాల మీద మన అవగాహన కలిగి ముందుగానే పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండి హుస్నాబాద్ ఒక మంచి ఆరోగ్యం ఉండేటువంటి ప్రాంతంగా మనం అందరం సహకారం చేసుకొని ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ For more videos like this, subscribe Big TV channel.